ఇటీవల ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్లో అడవుల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన ప్రముఖ మావోయిస్టు కట్ట రామచంద్రారెడ్డి మృతదేహం ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా తీగలకుంటపల్లికి చేరుకుంది. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు రామచంద్రారెడ్డి. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నక్సలైట్ల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తూ 25 రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. అవసరం లేదు, ఎందుకంటే గత రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్పై అనుమానం రావడంతో రీపోస్ట్ మార్టం చేయాలని అతని కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. రీపోస్ట్ మార్టం అప్పీల్ను హైకోర్టు తిరస్కరించడంతో ఇవాళ రామచంద్రారెడ్డి స్వగ్రామానికి చేరుకుంది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, మాకు న్యాయం జరగలేదని మృతుడి భార్య చెబుతున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నారు మృతుడు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా కోయడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో ఉన్నాము. కాతా రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్లో చనిపోయి 27 రోజులు కావస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం ఈరోజు అంత్యక్రియలు చేయడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తన కొడుకు రాజచంద్రారెడ్డి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అసలు 22 అంటే దాదాపు పోయిన నెల 22 తారీఖు నాడు ఎన్కౌంటర్లో చనిపోయాడన్నారు. మీరు కోర్టును ఆశ్రయించారు, అసలు ఏం జరిగింది? 22 నాడు సాయంత్రం మాకు విషయం మీడియా ద్వారా తెలిసింది. కాతా రామచంద్రారెడ్డి ఇంకా కడారి సత్యనారాయణ రెడ్డి అని ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులైన మావోయిస్టులు చంపబడ్డారు, అక్కడ ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పారు. ఆ విషయం తెలియగానే మేము ఇంకా వివరంగా చూస్తూ ఉంటే ఇద్దరే చనిపోయారు అని తెలిసింది. కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరే ఎట్లా చనిపోతారు, ఎంతమంది గార్డ్స్ ఉంటారు వాళ్ళకి? ఇంతకుముందు జరిగిన వేరే మీరు ఎన్కౌంటర్స్ మూడెం బాలకృష్ణ కానివ్వండి, నంబాల కేశవరావు కానివ్వండి, వాళ్ళతో పాటు వాళ్ళ గార్డ్స్ 30 మంది, 20 మంది, 11 మంది ఎవరైనా చనిపోతారు. వాళ్ళ టీం వాళ్ళతో పాటు ఉంటుంది. ఇద్దరే చనిపోయినారు అని అంటే అక్కడే మాకు మొదట అనుమానం వచ్చింది. వాళ్ళు ఎక్కడో పట్టుకున్నారు వాళ్ళని, వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళని పట్టుకొని కాల్చి చంపినారు, టార్చర్ పెట్టి అనేది మొదట అనుమానం మాకు వచ్చింది. ఈ విషయం తెలియగానే మాకు అఫీషియల్గా ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు కానీ ఏ విషయం చెప్పలేదు కాబట్టి మేము ఒక లెటర్ రాసినాం వాళ్ళకి ఈమెయిల్ ద్వారా. మాకు తెలపండి, ఇది నిజమైన వార్త, చనిపోయిన ఆయన మీరు చెప్తున్నది కరెక్టేనా అని అడిగి, తర్వాత ఒకవేళ నిజమే అయినట్టయితే మేము వస్తున్నాము, బయలుదేరినాము ఆల్రెడీ. అక్కడ పోస్ట్ మార్టం జరిగే కంటే ముందు ఇంక్వెస్ట్ జరుగుతుంది క్రిమినల్ లా ప్రకారము. ఆ ఇంక్వెస్ట్లో ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ తహసీల్దార్ చేయాలి, వాళ్ళ ఎదురుగా కుటుంబ సభ్యులు కూడా ఉండాలి. మేము కూడా చూస్తాం ఏమున్నదో, మేము మా మాట చెప్తాము. అది చట్ట ప్రకారం చేయాల్సిందే, ఖచ్చితంగా ఆప్షన్ కాదు. దాంట్లో పార్టిసిపేట్ చేయనియండి, తర్వాత మా కన్సెంట్ తీసుకొని మీరు పోస్ట్ మార్టం చేయండి అని ఒక డీటెయిల్డ్గా లెటర్ రాసినా కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మేము వెళ్ళేసరికి వాళ్ళు పోస్ట్ మార్టం కూడా చేసి పెట్టినారు. దాంతోపాటు అట్లా చేయడం వల్ల మాకు ఇంకా బలమైన అనుమానం వచ్చింది, వీళ్ళు ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారు అని. అందుకని మేము హైకోర్టుని ఆశ్రయించి రీపోస్ట్ మార్టం జరిపించాలి, అందరూ ఒక సీనియర్ డాక్టర్ల టీం ద్వారా చేయించాలి, కుదిరితే మమ్మల్ని మాకు పర్మిషన్ ఇవ్వాలి ఉండడానికి. అది కాకుండా ఈ ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ జరిపించాలి అనేది మేము ఒక పిటిషన్ హైకోర్టులో వేసినాము. దాన్ని త్వరగా వినడానికి వాళ్ళని అడిగితే వాళ్ళు వినడానికి సిద్ధపడలేదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళినాము. సుప్రీంకోర్టు విని మళ్ళీ హైకోర్టు ఈ విషయాన్ని నిర్ణయించే వరకు ఏ రకంగా కూడా మీరు బాడీని డిస్పోజ్ చేయొద్దు, భద్రపరిచి ఉంచాలి అని ఆర్డర్ ఇచ్చింది. సెలవుల తర్వాత హైకోర్టు తెరుచుకున్నప్పుడు మళ్ళీ హైకోర్టులో వాదనలు వినింది. ఈలోపు బాడీ నారాయణపూర్ జిల్లా హాస్పిటల్లో ఉన్నది. అక్కడ నుంచి వెళ్ళి మేము అన్నాము, అక్కడ ఫ్రీజర్ ఫెసిలిటీ అవన్నీ బాగా లేవు కాబట్టి మీరు దాన్ని మార్చండి అని అంటే జగదల్పూర్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి మార్చినారు. అక్కడ వెళ్తే కూడా వాళ్ళు డీప్ ఫ్రీజర్లో పెట్టండి అని అన్నాం, ఎందుకంటే పోస్ట్ మార్టం అయింది, బాడీ ఎక్కువ రోజులు ఉండే డీకంపోజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అన్నారు ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ ఆ బస్తర్ రీజన్కి అక్కడ డీప్ ఫ్రీజర్ ఫెసిలిటీ లేదు అన్నారు. 0 to 4 degrees ఉన్న క్యాబినెట్ మాత్రమే ఉంది, దాంట్లోనే పెడతామని 0 పైన పెట్టకుండా 4 degreesలో పెట్టారు అక్కడ ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రశాంత్ అని. ఇదలా ఎందుకు చేస్తున్నారు సార్, మీరు కొంచెం ఆలోచించండి అంటే, మీ కోర్టులో ఇలా ఆర్డర్ ఇచ్చారా ఈ రకంగా భద్రపరచాలో, ఇంత టెంపరేచర్కి పెట్టాలో అని డాక్టర్ అన్నారు. కోర్టు ఆ విషయం ఎందుకు చెప్తుంది? కోర్టు ఎక్స్పర్ట్ కాదు కదా. కోర్టు చెప్తుంది మీరు వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్తుంది, మీరు ఈ రకంగా న్యాయం చేయండి ఇది చేయండి అని చెప్పదు కదా. ఎలా భద్రపరచాలో కరెక్ట్గా వాళ్ళే చూసి బాడీ కండిషన్ని చూసి దాన్ని చూడకుండానే జస్ట్ ఫ్రీజర్లో పెట్టండి 4 degrees పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు కూడా ప్రభుత్వం చెప్పిన మాటనే వింటున్నారు, ఇండిపెండెన్స్ లేదు వాళ్ళకు కూడా.
వాస్తవానికి అందులో చేరిన వాళ్ళే కావచ్చు, లేకుంటే వాళ్ళ సమస్యలేంటి పరిష్కారం చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తమవుతుంటే మీరు తీసుకెళ్లి బూటకపు ఎన్కౌంటర్లు చేశారు, చిత్రహింసలు పెట్టి ఎక్కడెక్కడ వాళ్ళని ఏ విధంగా దెబ్బలు చూపించిండ్రు అనే విషయాలు కూడా వాళ్ళు వాస్తవానికి 27 రోజులు కోర్టును ఆశ్రయించినా కానీ వాళ్ళు అక్కడ మేము ఖననం చేస్తామంటే ఇక్కడ తీసుకొచ్చి ఆ స్వగ్రామంలో అంత్యక్రియలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ.